వైసీపీ మూడో లిస్టు రిలీజ్ అయిపోయింది 22 మంది అభ్యర్థులతో. ముందు 29 మంది అనుకున్నారు, కానీ లాస్ట్ మినిట్లో భారీగా మార్పులు చేర్పులు ఎక్కువ. రాయలసీమ, చిత్తూరు, అనంతపురం అటు సైడే, అలాగే ఇటు విజయనగరం కూడా ప్రధానంగా సీనియర్ల కుటుంబాలకి ఈసారి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. రాయలసీమలో కూడా కొన్ని మార్పులు చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు, కృష్ణా జిల్లాలో కానీ ఇటు సైడ్ కానీ. ఈ మార్పులు ఎంతవరకు వైసీపీకి ఈసారి గెలుపుకు ఉపయోగపడతాయి అనేది ఇక్కడ చాలా కీలకం. ఒక సాహసం చేస్తున్నారా, అది కూడా ప్రధానంగా రాయలసీమలో ఒక అతిపెద్ద సాహసమే చేశారనుకోవాలి. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, సాధారణంగా కృష్ణా జిల్లా కానీ ఇక్కడ అంటే జనరల్ సీట్లు టచ్ చేయరని అనుకున్నారు, ఏదైతే టచ్ చేయరో అదే టచ్ చేశారు. అలాగే ఎస్సీలకు ఇస్తున్న ప్రాధాన్యత, ఒక్క ఆదిమూలపు సురేష్ గారికి సంబంధించి కుటుంబంలోనే 3 సీట్లు వచ్చినాయి, వాళ్ళ తమ్ముడికి మడకసిర కానీ ఇక్కడ కానీ. అలాగే బొత్స సత్యనారాయణ గారి కుటుంబంలో 2 సీట్లు, ఆయనకి ఇప్పుడు వాళ్ళ మిస్సెస్కి బొత్స ఝాన్సీకి. ఇలాగ అంటే కుటుంబాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేస్తున్నారు. అంటే అనుభవాన్ని బట్టా, సీనియారిటీని బట్టా, అక్కడ అభ్యర్థులు లేక కొరతతోనా? అవసరాన్ని బట్టి ఇస్తుండొచ్చును. ప్రాక్టికల్గా చెప్పాలంటే మనం ఎంత అవునన్నా కాదన్నా వ్యక్తి బేస్డ్ రాజకీయం, కులం బేస్డ్ రాజకీయం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. వద్దంటాం. కులాలకు అతీత రాజకీయం, మతాలకు అతీత రాజకీయం అని చెప్పుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో ప్రయాణిస్తున్నప్పుడు ఇంకేముంటుంది ఆల్టర్నేటివ్ పాలిటిక్స్? వీటిలో కనబడుతున్నటువంటిది ఏంటంటే బలమైనటువంటిది, అంటే పబ్లిక్లో ఇమేజ్ ప్యాటర్న్ ఉన్నటువంటి ఫ్యామిలీ. వైఎస్ షర్మిల ఎందుకు కోరుకుంటుంది, మా నాన్న లెగసీ నాకు కూడా కావాలి. అట్లాగా యువతల వీళ్ళ లెగసీస్ ఉంటాయి, ఆ కంటిన్యూటీ ప్లస్ పోల్ మేనేజ్మెంట్ తెలుస్తుంది వీళ్ళకి. ఆ పోల్ మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళని ఇక్కడ మొబలైజ్ చేసుకొస్తున్నారు అనమాట. ప్రాక్టికల్గా చెప్పండి, బొత్స సత్యనారాయణ ఉన్నాడు, ఇంతకుముందు కూడా బొత్స ఝాన్సీ చేసిందిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఏదో ఇంకొకటి కూడా ఇస్తానంటున్నారు, వాళ్ళ దానికి చిన్ని సీనుకు కూడా అక్కడ ఎంపీ ఇస్తారని చెప్పి. అది కాబట్టి అది కూడా జరిగిందంటే కనుక ఇంకో పెద్దది ఇష్యూ అవుతుంది ప్రాక్టికల్. అయితే ఇందులో మనం లెక్క చూడాల్సింది ఏంటంటే సామాజిక సమీకరణాలు అన్నటువంటిది అత్యంత కీలకమైనటువంటిది. జగను చావోరేవో తేల్చుకునేటటువంటి పోరాటం చేస్తున్నాడు. అంటే ఇంతవరకు ఏ సామాజిక వర్గాలైతే సుదీర్ఘకాలం పాటు రాజ్యాధికారం కాదు మెజారిటీ సీట్లకు కూడా దూరమైనయో ఆ సామాజిక వర్గాన్ని తెర మీదకి లాక్కొచ్చి భారీ అటాక్ ఇస్తున్నాడు. ఏదైతే ఇప్పటిదాకా కమ్మ రెడ్డి సామాజిక వర్గాలు రాష్ట్రంలో ఎంత వాళ్ళ సంఖ్యాబలం, వాళ్ళొక 6 వీళ్ళొక 7 ఎంత ఉంటారు ఇద్దరు కలిస్తే. కానీ జరుగుతున్నటువంటిది ఏంటి, వాళ్ళు చూసుకుంటే గనక ఏ స్థాయిలో వాళ్ళకి సీట్లు వస్తున్నాయి, 40లు 50లు వస్తున్నాయి. అలాంటి దశలో అతిపెద్దదైనటువంటి మార్పు తీసుకొస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏ సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో 2 కోట్ల మంది ఉన్నారు అంటే బీసీ సామాజిక వర్గం. 2 కోట్ల మంది ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం ఈవేళ వాళ్ళని ఇంతవరకు వాడుకున్నారు అంతే, అంటే అదనపు వనరుగా వాడుకున్నారు. కమ్మ కోసమో రెడ్డి కోసమో వాడుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ సామాజిక వర్గాల లెక్కలే చాలా క్లియర్గా సీరియస్గా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఓసీ సీట్లలో నాకు తెలిసి ఓసీ సీట్లలో బీసీకి ఇవ్వడమే చాలా ఎక్కువ అనుకుంటే రెడ్ల సీట్లు కూడా తీసేసి బీసీలకు ఇవ్వడం అన్నటువంటి. రెడ్ల సీట్లు కూడా తీసిస్తున్నాడు కదా భారీ ఎత్తున. ఇది ఆషామాషి వ్యవహారం. ఇంకోటి పార్లమెంటు సీట్లు ఇప్పుడు నిన్న ప్రకటించిన 50లో దాదాపుగా 6 7 నిన్న 22లోనే 6 ఎంపీ సీట్లు బీసీలకు ఇచ్చారు. టోటల్ గా నేను ఇంతకు ముందు కూడా నేను చెప్పాను లాస్ట్ ట్రిప్ వాళ్ళ మూమెంట్ ని బట్టి అబ్జర్వ్ చేసి నాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం 11 మంది దాకా ఎంపీలకు ఇవ్వబోతున్నాడు అని. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 25 సీట్లలో 11 సీట్లు బీసీలకు ఇచ్చిన చరిత్ర ఎక్కడుంది? ఏది ఎస్సీ ఎస్టీ కాకుండా. అంటే ఏ స్థాయిలో నిర్ణయం తీసుకుంటున్నట్టు అతను. అంటే ఒకటి ఇక్కడ చిన్న డౌట్, ఈ 3 లిస్టులు నేను కంపేర్ చేసి చూస్తే ఇప్పుడు వరకు వచ్చింది దాంట్లో అంటే బీసీలనే కాకుండా ఎస్సీల్లో మార్పులు కానీ ఓసీ స్థానాలు రెడ్లు తీసిపెట్టాయి. ఈ మార్పులు 70% మార్పులు కనిపించినాయి ఇప్పటి వరకు. 30% మాత్రమే యథావిధిగా ఉంది. 151 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి 70% మార్పులు చేసి 2024 ఎన్నికలకు వెళ్లాల్సిన అంత అవసరం ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే అధికారం అనేటువంటి దాంట్లో నిచ్చెనలు ఉంటాయి, పాములు ఉంటాయి. అధికారం అనేది ఒక పాము మింగేస్తుంటుంది. దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? ప్రభుత్వం ఇక్కడ 2 కోణాలు ఉంటుంది. ప్రభుత్వపు పరిపాలన మీద విరక్తి, స్థానిక ప్రజాప్రతినిధి మీద విరక్తి. ప్రస్తుతం చూసుకుంటే ప్రభుత్వం మీద విరక్తి లేదు,
ప్రజలకి. ప్రభుత్వ పాలన మీద విరక్తి లేదు. ఎందుకు? ప్రభుత్వం చెప్పిన మాట చేస్తోంది, సంక్షేమం చేతికి అందుతోంది, ఇస్తానని చెప్పిన నవరత్నాలు ఇస్తా ఉన్నాడు. ఇక గ్రౌండ్ లెవెల్లో దాన్ని మానిటర్ చేయటం. ఇప్పుడు ఇవాళ రోజున ఇదివరకటి రోజులకి ఇవాళకి ఉన్న తేడా చూడండి. ఒక పెన్షన్ కోసం మనం పంచాయతీ కార్యాలయం దగ్గర తిరిగి, మున్సిపాలిటీ దగ్గర తిరిగి, కార్పొరేషన్ దగ్గర తిరిగి 100 సార్లు తిరిగితే వెళ్ళి కార్పొరేటర్ని కలుపుకో అంటే కార్పొరేటర్ కార్యాలయం దగ్గర వెళ్తే అక్కడ ఎవడో తెలిసినోడు ఉంటే వాడు నేను మాట్లాడతాను పదా అని చెప్పి లోపలికి తీసుకెళ్తే వాడు సంతకం పెట్టిస్తాడని దేవుళ్లాగా చూసుకున్నటువంటి రోజు కదా ఇది. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం కాదు, ఇప్పుడు మన కళ్ళెదురుగుండా నిన్నటిదాకా జరిగినటువంటి. ఆడు మళ్ళీ జన్మభూమి కమిటీ దగ్గరికి పంపిస్తే ఆ జన్మభూమి కమిటీ వాడు ఒక అదేదో వాడి జేబులోంచి డబ్బులు ఇచ్చినట్టు బిల్డప్ ఇచ్చి మాట్లాడి కొంతమంది లంచం తీసుకుని కొంతమంది అహంభావంతో ప్రవర్తించి ఇదంతా అట్లాగా లేకుండా ప్లస్ ఓకే అయ్యాక ఆ డబ్బులకి సంబంధించి వెళ్ళి వారంలో 4 నెలలో ఒక వారం రోజుల పాటు దాని చుట్టూ తిరగాడు డబ్బుల కోసం. వాడు ఏ రోజు ఇస్తాడో వెళ్ళి అక్కడ నుంచుని ఆ తర్వాత వాడు ఏ టైంకి వస్తాడో, వర్షం వచ్చినా తడవాలి, ఎండ వచ్చినా నిలబడాలి. ఆ తర్వాత వాడేమో 100 మంది ఉంటే 20 మందికి డబ్బులు తెస్తాడు. ఇవాళ డబ్బులు అయిపోయినాయి మళ్ళీ రేపు తెస్తానంటాడు. ఈ వృద్ధులు కానీ ఈ వికలాంగులు కానీ అక్కడ దాకా వెళ్ళి వితంతువులు ఒంటరి మహిళలు నుంచుని తీసుకోవడం. ఇవాళ అట్లా కాకుండా నీ ఇంటికే తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి, అట్లాగే ఇదివరకటికి మనం ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఏ పథకం కావాలన్నా వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరిగి లంచాలు ఇచ్చి కూర్చునేటువంటి స్టేజ్ నుంచి ఇంటికే తెచ్చి కాగితాలు ఇస్తున్నటువంటి సిచ్యుయేషన్లో పరిపాలన అనేది ఇంతకు మించిన పరిపాలన, ఇంతకు మించిన సంక్షేమం ఈ 70 ఏళ్లలో అయితే జరగలేదు. మనం తిట్టుకోవచ్చు, లేకపోతే శాపనార్థాలు పెట్టచ్చు, ఏమైనా మాట్లాడచ్చు ఎవడైనా సరే. నా దృష్టిలో ఒక సామాన్యుడిగా నా ఇంటికి పరిపాలన వచ్చేసింది అంతే కదా. పరిపాలన నా బోటోడికి మీ బోటోడికి అయితే రాకపోవచ్చు, కానీ పేదోడింటికి పరిపాలన చేతికి వచ్చేసింది. ఎవరి దగ్గర తిరగాల్సినటువంటి అవసరం లేకపోయింది వాడి. అట్లాంటప్పుడు ఇక జగన్ మీద ఎందుకు ద్వేషించాలి? రోడ్లు బాగాలేదు, కాలువలు బాగాలేదు, ఇది ప్రభుత్వ టైంలోనూ వస్తూనే ఉంటాయి. ఇది ఒక ఎఫెక్టే ఖచ్చితంగా, అది అసలు లేదనేది అమాయకత్వం, అది ఉంటుంది. బట్ దాని ఇంపాక్ట్ పరిపాలన ఇంపాక్ట్. వీళ్ళు చెప్పినట్టు అన్ని రోడ్లు బాగోపోవడం ఏం లేదు. మనం తిరిగే 100 రోడ్లలో 20 రోడ్లు బాగుండకపోవచ్చు, 80 రోడ్లు బాగానే ఉంటాయిగా. బట్ సంక్షేమం అయితే ప్రతిదీ మన ఇంటికే వస్తుంది కదా. ఈ రెండింటిని కంపేర్ చేసుకున్నప్పుడు ఈ ప్రభుత్వం కంటే పాత ప్రభుత్వం బాగా పరిపాలించింది అనుకుంటే అటే ఓటేస్తారు. గత ప్రభుత్వం బాగా పరిపాలించిందంటే 23కి పడిపోదు కదా. ఇంకోటి, ఆ రోజున చెప్పిన ప్రధానమైన హామీలు నెరవేరలేదు. ఆ రోజున ఏం చెప్పారు? ఏడాదికోసారి ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇంటింటికి ఉద్యోగం అన్నారు, ఇంటింటికి నీళ్ళు ఇస్తామన్నారు, పుట్టిన ప్రతి అమ్మాయికి 25,000 రూపాయలు డబ్బులు ఇస్తామన్నారు, డిపాజిట్ చేస్తామన్నారు. అట్లాగే నిరుద్యోగులకి జాబ్ క్యాల అదేది దాని పేరేంటిది నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. వీటిట్లో ఏం జరిగినాయి? అవేమీ జరగలేదు. ఇప్పుడు ఇక్కడ నవరత్నాల్లో 90% అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ జరగదు ఏంటి? జాబ్ క్యాలెండర్ ఏడాదికి ఇస్తామన్నటువంటిది, మద్యానికి సంబంధించినటువంటి నిషేధం దశల వారి అన్నటువంటి ఈ 2 వీళ్ళు చేయలేదు. ఖచ్చితంగా చేసినట్టే చెప్పుకోవాలి. కుటుంబ రాజకీయాలని, వారసత్వ రాజకీయాలని ఈసారి బాగా ప్రోత్సహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కారణం ఏంటి? ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల బలహీనతల కారణమా, ప్రత్యర్థి పార్టీల్లో పెరుగుతున్న బలం కారణమా? 2 కూడా. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద బలహీనత ఉన్నప్పుడు బలమైనటువంటి నాయకుడిని తీసుకొచ్చి పెట్టడం. ఇప్పుడు బొత్స సత్యనారాయణకి ఆ ఏరియా మీద మంచి పట్టుంది కాబట్టి బొత్స సత్యనారాయణ కుటుంబానికి ఇచ్చినప్పుడు ఆ పోల్ మేనేజ్మెంట్ కూడా తెలుస్తుంది వాళ్ళకి, సీనియర్ కాబట్టి ఎన్నికలు చూస్తున్నాడు ఆయన. అట్లాంటి పని నడుస్తుంది. ఇప్పుడు అలాగనైతే ఇవాళ ఏంటి ధర్మాన బ్రదర్స్ ఎవరు? ఇద్దరు కూడా అంతే కదా. ఇప్పుడు ఆ లెక్కనైతే కరుణాకర్ రెడ్డి కొడుకు. ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశంలోనే అంతే ఉంటుంది. ప్రాంతీయ పార్టీలో ఉండేది కుల కుటుంబ రాజకీయాలు. పరిటాల రవి వాళ్ళ అబ్బాయికి ఎవలా, అయ్యన పాత్రుడు విజయ్కి ఎవలా, తర్వాత అచ్చెన్నాయుడును రామ్మోహన్ నాయుడు ఎవరు అంతా. కాబట్టి ప్రతి దాంట్లో ప్రాంతీయ పార్టీలో అది ఉంటుంది ఎక్కువ. ఈవెన్ ఇప్పుడు జాతీయ పార్టీలో కూడా అది నడుస్తుంది గట్టిగానే. ఇప్పుడు మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంతమంది కుటుంబాల వాళ్ళకి ఇచ్చింది, ఈవెన్ బీఆర్ఎస్ కూడా ఇచ్చింది కుటుంబాలకి, నడుస్తుంది. అంటే వారసులకి ఇవ్వడంతో పాటు కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి, ఇప్పుడు నేను లిస్టులో చూసుకుంటే జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేస్తున్న 3కి అవకాశం ఇచ్చారు. అంటే సెకండ్ క్యాడర్ను కూడా పైకి తీసుకురావాలని అనుకోవడం
సీనియర్లను పక్కన పెట్టడం అనేది ఒక లోపం కనిపిస్తోంది. ఎందుకు అక్కడ లేదంటే మార్పులో వాళ్ళని తీయడం, ఇది అంటే ఒక సాహసం అవుతుందా? నిజంగా అక్కడ ఉన్న సీనియర్ సపోర్ట్ చేస్తారా ఆ నిర్ణయం కనుక తీసుకుంటే? ఇప్పుడు మనం చంద్రబాబుని సీఈఓ అంటుంటాం. ఎందుకు అతను చెప్పుకునేవాడు నేను సీఈఓ అనుకునే. అప్పుడు మైక్రోసాఫ్ట్ కలవడానికి రాకపోతే ఎక్కడి నుంచి అంటే పొలిటికల్ అంటే అతను ఒప్పుకోడని చెప్పి సీఈఓ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి పెడితే పిలిచారు. అప్పుడు వచ్చాక చెప్పాక ఎట్లాగైనా ఆశ్చర్యపోయారు అని చెప్పేసి అప్పటి నుంచి సీఈఓ అంటూ ఆయనకి వీళ్ళు పెట్టిన పేరు. ఒరిజినల్ సీఈఓ జగన్మోహన్ రెడ్డి, రియల్ సీఈఓ. ట్రాన్స్ఫర్లు, ఉద్యోగాల బదిలీలు, పెర్ఫార్మెన్స్ బేస్డ్ అప్రైజల్. మీకు తెలుసు జెమినీలో ఉన్నప్పుడు మనం ప్రతి 6 నెలలకు ఒకసారి బోనస్ల కోసం దానికి ఎంత ప్రాసెస్ చేసేవాడిని నేను. నాకు వారం రోజుల పాటు అదే పని ఉండేది. అట్లాగే పెర్ఫార్మెన్స్ అప్రైజల్స్, అట్లాగే ట్రాన్స్ఫర్లు, ఆ తర్వాత కొత్త రిక్రూట్మెంట్లు. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తుంది నిజమైన సీఈఓ పని. అట్లాగే దానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రమోషన్స్ ఇప్పుడు ఇక్కడ ప్రమోషన్స్ ఇస్తున్నాడు. అంటే ఈ భారీ కసరత్తులో అంటే రాజీనామాలు అనే రూపంలో ఏర్పడే అవాంతరాలు, దాన్ని ఎలా ఎదుర్కొంటారు జగన్మోహన్ రెడ్డి గారు? అది రేపొద్దున పెద్ద ఇబ్బంది అవుదా? ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే. బంతేసిన తర్వాత మనం అవతలోడు వికెట్ పడిపోతుందని ఎట్ట అంటాం? ఖచ్చితంగా 6 కొట్టచ్చు. ఎందుకంటే సిట్టింగ్లే వెళ్ళిపోతే ఓకే, అది ఎమ్మెల్యేలుగా కాని వాళ్ళ సంగతి పక్కన పెట్టేద్దాం. సిట్టింగ్లో వెళ్ళిపోతే ఆ స్థానంలో రేపొద్దున అదే పెద్ద దెబ్బ అవుదా? ఒకవేళ నిజంగా అక్కడ కొత్త వాళ్ళు పెట్టినా సీనియర్లు పెట్టినా దెబ్బ అవుదా? దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధపడాల్సిందే. ఇప్పుడు దెబ్బ అవుతుందని చేయడు కదా, వాళ్ళు వెళ్తారనేది తెలుసు కూడా అతనికి. ఇప్పుడు టోటల్ గా ఇంత పెద్ద కసరత్తు చేస్తున్నప్పుడు 20-30% లాస్కి సిద్ధపడాలి. అప్పుడు 50% అట్టించి వస్తుంది అనుకున్నప్పుడు 20%-30% లాస్కి సిద్ధపడతాడు. ఇతను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ పేరు వచ్చింది ఒక ఆయనకండి, బీసీలకి లైఫ్ ఇచ్చాడు అని. ఎవరికి? ఎన్టీ రామారావు. ఆ తర్వాతన బీసీలకి 100 సీట్లు ఇచ్చినటువంటి వాడు ఎవరైనా ఉంటే చిరంజీవి. కానీ గెలిపించుకోలేకపోవడం వల్ల ఆయన ప్రయత్నం ఫలించలా. కాపు కులం కోసం పనిచేశాడన్న ఫీలింగే పడిపోయింది. బట్ ఆయన కాపు సామాజిక వర్గం నుంచి వచ్చిన నాయకుడు, కానీ ఆయన చేసిన ప్రయత్నం బీసీలకి హైయెస్ట్ ప్రయారిటీ. 100 ఎమ్మెల్యే సీట్లు ఆ రోజుల్లో ఇవ్వటం. తెలుగుదేశం కూడా ఇవ్వని సంఖ్య. తెలుగుదేశం బీసీల మీదనే బ్రతికింది, తెలుగుదేశం కూడా ఇవ్వలేకపోయింది కదా, ఇవ్వాల. ఆ తర్వాతన ఇవాల్టి రోజున అయితే ఈ స్థానిక సంస్థల్లో బీసీలకి ఛాయిస్లు, రిజర్వేషన్స్ వీటన్నిటి వల్ల క్రమంగా ఎదుగుతూ వచ్చారు. కానీ ఎమ్మెల్యేల దగ్గరికి, ఎమ్మెల్సీల దగ్గరికి, ఎంపీల దగ్గరికి వాళ్ళకి అవకాశాలు రావట్లా. స్టెప్ అయిపోయింది, ఈ స్టెప్ దగ్గర నిలబడిపోతున్నారు. నెక్స్ట్ స్టెప్కి అవకాశం ఇచ్చే పని తెలుగుదేశం చేయట్లా, ఇంతకుముందు కాంగ్రెస్ చేయలే. ఇతనికి కూడా ఇంతకుముందు అవకాశం కుదరలా, ఇప్పుడు భారీగా ఇస్తున్నాడు. బీసీ సామాజిక వర్గం ఇవాళ జగన్మోహన్ రెడ్డి వల్ల మీరు చూస్తూ ఉండండి, రేపటి ఎన్నికల్లో దగ్గరగా అందరికంటే హైయెస్ట్ బీసీ సీట్లు ఉంటాయి. వైసీపీ నుంచి ఉంటాయి, సచ్చినట్టు తెలుగుదేశం నుంచి ఉంటాయి, సచ్చినట్టు ఉంటాయి. ఆ స్థితికి తను తెస్తున్నాడు. ఓ పెద్ద రెవల్యూషనరీ చేంజ్. అంటే ఇక్కడ ఒక పాయింట్ కూడా ఇప్పుడే నేను ఉంది 2-3 నెలల క్రితమే మనం కూడా చాలాసార్లు అనుకున్నాం. ఆల్రెడీ టీడీపీ కూడా లిస్ట్ ప్రిపేర్ చేసేసుకుంది, రేపు ఎల్లుండి అభ్యర్థిని ప్రకటిస్తుంది, జనసేనకి ఎందుకు కేటాయించాలి పక్కన పెట్టారనేది. కానీ ఇప్పుడు స్టిల్ చూసుకుంటే 3 లిస్టులు రిలీజ్ అయిన తర్వాత మొత్తం ప్లాన్ మార్చుకోవాలా, మొత్తం అభ్యర్థులను కూడా టీడీపీ జనసేన కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుందా? నేను విన్నటువంటిది అయితే తెలుగుదేశానికి సంబంధించిన ఒక 2-3 నాయకులు నాతో మాట్లాడినటువంటి దాన్ని బట్టి చూస్తే బీసీ నాయకులు ఇదివరకు కనీసం నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉండేటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళని పక్కన కూడా కూర్చొని ఇచ్చేవాడు కాదు. బీసీ నాయకులు ఆ నియోజకవర్గ బీసీ ఇన్ఛార్జినే పక్కన కూర్చోవడానికి కూడా, లేదా అసలు వాళ్ళని ఏదో కార్యకర్తలాగా రా పో అనే టైప్లో ఉండేది. అట్లాంటిది ఇవాళ వీళ్ళని పిలిపించి మాట్లాడుతుంది అధిష్టానం. తాజాగా ఒక టీముని ఏర్పాటు చేసి బీసీ నాయకులు కొంత ఖర్చు పెట్టగలిగిన వాళ్ళని వెతికి మీరు రండి, ఎంత ఖర్చు పెడతారని లెక్కలు తీసుకుని రండి అని చెప్పి పిలిపిస్తున్నారు. నేను తాజాగా విన్న లెక్క. దాన్ని బట్టి చూస్తే నేను ఇందాకని చెప్పింది అదే, సచ్చినట్టు ఇవ్వాలి వీళ్ళు కూడా. ఎందుకంటే ఇప్పుడు టోటల్ ఫైనల్ లిస్టు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి ఇవాళ 50 సీట్లు ఇచ్చాడండి. ఇప్పటిదాకా 11, 27, 22 టోటల్ 50. 50లో 19 బీసీలకే ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీ పోను ఓసీలకు ఇచ్చింది 13. 19 దాకా బీసీలకు ఇచ్చాడు. టోటల్గా లెక్క తీస్తారు రేపు పొద్దున.
175లో నేను విన్న లెక్క అయితే 50 దాకా వస్తాయి బీసీలకి. ఎట్లాగా ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు పోను, మిగతా సీట్లు ఎన్ని ఉన్నాయో అందులో 33% బీసీల కన్నా అతను ఫిక్స్ చేసేసాడు. ఓకే, రిజర్వ్డ్ స్థానాలు పోను, మిగిలిన వాటిలో 33%. అది దగ్గరగా 50 సీట్ల దాకా రాబోతున్నాయి, 50-51 దాకా. దానికి తోడుగా పార్లమెంట్ సీట్లో 11 దాకా ఇవ్వబోతున్నాడు. ఇంతకంటే ఎక్కువ ఇస్తారా? తక్కువ ఇచ్చారనుకోండి అదే మాటలు వస్తాయి. బీసీల పార్టీ అని చెప్పుకునేటువంటి తెలుగుదేశం అనే మాటే వస్తుంది. ఇప్పుడు ఓ రకంగా జగను అంటే ఈడంత రాజకీయం అనుకుని జగన్ని తొక్కిపారేయడానికి ఆ రోజున చేసిన ప్రయత్నం మొట్టమొదట పరిటాల కేసును అడ్డుపెట్టి సిబిఐ ఎంక్వైరీ చేయించడం, అసెంబ్లీలో రచ్చరచ్చ చేయడం. అప్పటికి అసలు రాజకీయాల్లోకి రాలేదు జగన్మోహన్ రెడ్డి. ఓ రకంగా ఆనాడు చంద్రబాబు నాయుడు చేసిన రచ్చతో అందరి దృష్టికి ఆకర్షించబడ్డాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత వాళ్ళ నాన్న రాజకీయం వరకు చూసుకునేవాడు. అట్లాంటి వ్యక్తి డైరెక్ట్గా ఎంపీకి వచ్చాడు. అంటే చంద్రబాబు రెచ్చగొట్టడం వల్ల ఎంపీకి వచ్చాడు. తర్వాత పార్టీ పెట్టాడు. అంటే అతను తీసుకెళ్లి జైల్లో వేయించాడు. ఈయన జైల్లో సోనియా గాంధీతో మాట్లాడుకుని జైల్లో వేయిస్తే ఆ జైల్లో నుంచినే పార్టీ పెట్టాడు. జైల్లో ఉండి పార్టీ పెట్టి ఎవడన్నా సక్సెస్ అవుతాడా అనుకున్నారు. జైల్లో ఉండి గెలిపించుకున్నాడు. జైలు బయటకు వచ్చి ఏకంగా ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. అది కూడా ఆ జగన్ని తట్టుకోవడానికి 3 పార్టీల పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు. మళ్ళీ రెండోసారి ఆ జగన్ని తట్టుకోవడం కోసం అని చెప్పేసి తనతో ఉండేటువంటి పవన్ కళ్యాణ్ దూరంగా పెట్టి మరి వాళ్ళతో పోటీ పెట్టించి తన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడానికి స్కెచ్లు వేయాల్సి వచ్చింది. ఆఫ్టర్ ఆల్ అనుకున్నటువంటి జగన్ ఇవాళ రోజున ఏకుమేకై కూర్చుని చేస్తున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే ఇది ఏం చెప్పినట్టు రాజశేఖర రెడ్డి ఈయనకి మంచి మిత్రుడు. తన కొడుకు కంటే కూడా తన మిత్రుడు కొడుకుని పైకి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. అవును, నిజంగా ఒక రకంగా మొండితనం, చాలా మొండిగా వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఇప్పుడు చూస్తుంటే కూడా అలాగే కనిపిస్తుంది. మొండిగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ సీట్ల కేటాయింపులో. రాజీనామాల విషయంలో కూడా అలాగే ఉంటారా? ఏమన్నా బుజ్జగిస్తారా? రేపొద్దున రాజీనామాల్లో పెరిగితే ఇంకో 2 లిస్టులు రిలీజ్ అయిన తర్వాత ఒక అడుగు వెనక వేసి వాళ్ళని నిలువరించే ప్రయత్నం అసలు ఉంటుందనుకోవచ్చా, ఉండదా? మొండితనము, మూర్ఖత్వము, సంస్కరణ, ఈ మూడిట్లలో జగన్ది సంస్కరణ ఇక్కడ. మొండితనం ఎప్పుడంటే నువ్వేంది ఇప్పుడు నీ వల్ల కాదు ఇది అని చెప్పేటువంటి చిరాకు పడేటువంటిది మొండితనం అవుతుంది. మూర్ఖత్వం అంటే ఇక నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నాడు. ఇది ప్రచారంలో ఉన్నది అతనిది. బట్ అతను తీసుకొస్తున్నది చెప్తున్నటువంటి మాటని సరిగ్గా అవగాహన చేసుకుంటే ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. గుజరాత్లో 70 సీట్లు మార్చారు, మళ్ళీ అధికారంలోకి వచ్చిందిగా. మధ్యప్రదేశ్లో 60 సీట్లు మార్చింది బీజేపీ, అధికారంలోకి వచ్చిందిగా. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో 40 నుంచి 50 మార్చింది. మంత్రులకి, మాజీ ముఖ్యమంత్రులకు తీసేశారు. మాజీ ముఖ్యమంత్రుల సీట్లు తీసేసింది బీజేపీ, అధికారంలోకి వచ్చింది. వాళ్ళు లేకపోతే ఏదో అనుకున్నారు, ఏమైంది? నిన్న కాక మొన్న తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసిన పని ఏంటి? భయపడింది. మారిస్తే ఏమైపోతుందో ఈ గొడవ అంతా లొల్లెందుకు అని చెప్పేసి భయపడి మార్చకపోవడం వల్ల మార్చిన 12 9 గెలిచారు, మార్చకపోయిన 32 ఓడిపోయారు. దాంతోనే అధికారాన్ని కోల్పోయింది. కాబట్టి ఇందులో 2 ఉంటాయి. ఇతనికి తెగింపు ఉంది, ప్లస్ చెప్తున్నాడు వివరంగా, అన్న మీకు కుల సమీకరణాల కారణంగా మీకు సీట్ ఇవ్వలేకపోయా, మీ పెర్ఫార్మెన్స్ సంబంధించి ప్రాబ్లం ఏం లేదు, మీరు గెలిపించుకురండి, మిమ్మల్ని నేను చూసుకుంటా, మీకు ఎమ్మెల్సీ ఇస్తాను. ఇట్లాగా లేదు, కొంతమంది నీ పెర్ఫార్మెన్సే బాగాలేదు నా రిపోర్ట్ల కారణంగా అంటే మళ్ళీ చెక్ చేయండి అని అడిగిన వాళ్ళు ఉన్నారు. అట్లా చెక్ చేసి బాగాలేదు అన్న వాళ్ళు ఉన్నారు, బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లి సుభాష్ చంద్రబోస్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ అన్నప్పుడు మళ్ళీ పెర్ఫార్మెన్స్ చెక్ చేయమన్నాడు. మళ్ళీ చెక్ చేస్తే వాళ్ళ అబ్బాయి గెలుస్తాడు అనిపిస్తే వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు కదా. అదే మిగతా చోట్ల మీ పెర్ఫార్మెన్స్ రెండోసారి కూడా క్రాస్ చెక్ ఇప్పుడు అతని పేరేంటి, జ్యోతుల అతను నా పెర్ఫార్మెన్స్ ఇంకోసారి చెక్ చేయించండి అన్నాడు, మళ్ళీ సర్వే పెడుతున్నాడు. ఇట్లా మళ్ళీ సర్వే చేయించండి అని అడిగిన వాళ్ళకి చేపిస్తున్నాడు మళ్ళీ. ఆ రెండోసారి కూడా చేశాక ఒకటే లెక్కండి, ఇతను ఆ సర్వే సంస్థలు నమ్ముతున్నాడు. నీట ముంచినా పాల ముంచినా వాళ్ళదే వారం. ఫైనల్గా ఒక విషయం, లిస్టుల విషయంలో ఫైర్ బ్రాండ్లకి ఇంకా అవకాశాలు దక్కలేదు. లైక్ కొడాల నాని కానీ రోజా గారు కానీ మొదటి నుంచే ఉంది, వీళ్ళకి కూడా సీట్లు ఎవరని.
కావాలని లేట్ చేస్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు నిన్న చిత్తూరు దాంట్లో ఒక రకంగా నగదు కూడా వచ్చేయాలి, ప్రకటించలేదు అంటే కొన్ని డౌట్స్ రేజ్ అవుతున్నాయి, ఒక టెన్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. అటువంటి ఊహించని విపత్కర పరిస్థితి అని ఎదుర్కొంటారా, లేదంటే కావాలనే ఆపేరా? నాకు తెలిసి ఇంకొక లిస్టు 10 మందితోనేమో వచ్చి ఆగిపోతుంది. అంటే ఇవి వరకు ట్రాన్స్ఫర్స్ ఇవి అవును అక్కడితో క్లోజ్, మిగతా వాళ్ళే యథాతథంగా ఉంచుతున్నట్టు. ఓకే, యథాతథంగా ఉంచుతున్నట్టు. వాళ్ళల్లో ఇంకా వీళ్ళు గెలవరు అనుకున్న వాళ్ళని టికెట్ ఇచ్చే రోజున తీసేస్తారు. అంటే ముందే ఆ ప్లేస్ లో ఇంకొక అభ్యర్థిని వీళ్ళు రెడీ చేసి పెట్టుకుని ఆ చివరిలో చేయొచ్చు మేబీ. అయితే 99% ఉండకపోవచ్చు, ఇది 95%. ఓకే, ఓ 5% పీపుల్కి మాత్రం ఉంటుందట. వాళ్ళు ఏది ఈ పేచీలు పెడతారు, కొంచెం రచ్చ చేయగలరు అనుకున్నారు, చెట్ట చివరి నిమిషంలో మార్చచ్చు వాళ్ళని. అంటే అసలైంది ముందు ముసలి పండుగ అనుకోవాలి వైసీపీలో. రైట్, చూద్దాం. 3 లిస్టులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకొక లిస్ట్ ఉంటుందా, 2 లిస్టులు ఉంటాయా? ఈసారి ఫైర్ బ్రాండ్ల విషయంలో ప్రకటన ఉంటుందా ఏంటనేది భారీ సాహసం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతవరకు వర్కౌట్ అవుద్ది, రేపొద్దున్న ఎన్నికల మీద ప్రభావం ఏ విధంగా ఉంటుంది చూద్దాం.